ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో చూడటమే తప్పిస్తే ఇంత దగ్గరగా చూడలేదు. కోటిలింగాల వృక్షం, మహావృక్షం చూడండి. లోపల శివలింగం ఆకృతిలో, అలాగే నాగాభరణాన్ని కలిగి ఉండేటటువంటి ఫలం, ఉండేటటువంటి పుష్పం. ఇది ఇగో కోటిలింగాల వృక్షం, మహావృక్షం. బాబా చాలా చక్కగా ఉంది. ఎక్కడో వెళ్ళిపోవక్కర్లేదు చూడడానికి. పార్వతీపురం దగ్గర బొబ్బిలి గ్రామంలో టీటీడీ కళ్యాణ మండపంలోనే ఉన్నాయి ఈ మహావృక్షాలు. అదొకటి, ఇదొకటి, మొత్తం 3 వృక్షాలు ఇక్కడ పెట్టారు టీటీడీ కళ్యాణ మండపంలో. బొబ్బిలి గ్రామం టీటీడీ కళ్యాణ మండపం. ఇంకో ఇక్కడ ఒకటి ఉన్నది. అయితే వీటికి కాయలు ఏవో ఉన్నాయి. వాటి ప్రయోజనం ఏమిటన్నదో కాస్త మనకు అర్థం కాలేదు. కానీ కోటిలింగాల వృక్షం, భారీ వృక్షం, చాలా చక్కగా మనకి ఇక్కడ దర్శనమిస్తున్నది. ఇంకో ఇందులోంచే, ఈ కాయల్లోంచి పుష్పం ఉద్భవిస్తుంది. ఇగో అక్కడ ఆ మీద ఉన్నాయి చూడండి పుష్పాలు, కోటిలింగాల పుష్పాలు పరమాద్భుతంగా ఉన్నాయి. భారీ వృక్షం, కోటిలింగాల వృక్షం అంటే పరమ పవిత్రమైనటువంటి వృక్షాలలో ఇదొక పరమ పవిత్రమైనటువంటి వృక్షం. హరి ఓం స్వస్తి.